Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పాలకూర స్వీట్ కార్న్ కాంబినేషన్లో శాండ్విచ్ చేయబోతున్నాను. ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. అది వేడెక్కాక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అవ్వాలి. ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్న పాలకూర 1 కప్, పాలకూర మెత్తగా అవ్వాలి, పచ్చి వాసన పోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు పూర్తిగా తిప్పుతూ ఉండాలి. చూసారు కదా, ఇది బాగా మగ్గింది, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు బాయిల్ చేసిన స్వీట్ కార్న్ 1/2 కప్పు వేసుకుని కలుపుకోవాలి. ఏ బౌల్తో తీసుకుంటున్నామో పాలకూర, అదే బౌల్లో 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్ల బటర్ ఫ్లేవర్ ఈ రెండిట్లకి బాగా పడుతుంది. 1 నిమిషం పాటు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద వేరే పెనం పెట్టాలి. ఇలా ఒక బ్రెడ్ తీసుకుని దీని మీద బటర్ అప్లై చేయాలి. ఇలా మొత్తం బటర్ అప్లై చేయాలి. దాని మీద మనం రెడీ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని వేయాలి. ఇలా చీజ్ వేసుకోవాలి. చీజ్ వేసుకున్నాక దాని మీద మళ్ళీ బ్రెడ్ పెట్టుకోవాలి. బ్రెడ్ పెట్టుకున్నాక ఇలా బటర్ వేసుకుని పెనం మీద వేసుకుని బటర్తో కాల్చుకోవాలి. ఇలా ప్రెస్ చేయాలి, లేకపోతే లోపల మిశ్రమం బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా, రెండో వైపు తిప్పాను. ఇలా 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ ప్రాసెస్ స్లిప్ పెట్టుకుని చేసుకోవాలి. ఇప్పుడు ఇది శాండ్విచ్ రెడీ అయిపోయింది, తీసి సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా, సింపుల్గా ఈజీగా చేసుకునే శాండ్విచ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.